మరి కవితక్క ఎన్ని చిలక పలుకులు పలుకుతుంది. ఇలా టీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్ గా మార్చి బొందబెట్టింది కేసీఆర్. ఫస్ట్ తెలంగాణ ప్రజలకు ఐపీ పెట్టిండు. టీఆర్ఎస్ అనే పార్టీ మేమందరం జైల్లోకి పోతే 1200 మంది చచ్చిపోతే వచ్చిన పార్టీ. ఆ పార్టీలో 1500 కోట్ల రూపాయలు ఉన్నాయి. ఆ 1500 కోట్ల రూపాయలు మై డియర్ డాడీ నువ్వు దళితుడిని ముఖ్యమంత్రి చేస్తా అని చెప్పి 2 సార్లు దగులుబాజీ పనులు చేసి నువ్వేమన్నా దళితుడువా? మన తాత ఏమన్నా దళితుడా? కేసీఆర్ తాత దళితుడు కాదు కదా, కేసీఆర్ అయ్యే దళితుడు కాదు కదా, కేసీఆర్ అమ్మ దళితుడు కాదు కదా. మరి నువ్వెట్లా దళితుడు అవుతావు డాడీ? దళితుడి పేరుతో 2 సార్లు దగా చేసిన దగులుబాజీవి బద్మాషివి నువ్వే అని చెప్పాలి. 2 ఈ 1500 కోట్ల రూపాయలు టీఆర్ఎస్ పార్టీ డబ్బుల్ని ఐపీ పెట్టి నేమ్ తిప్పేసిండు బీఆర్ఎస్ అని. తెలంగాణకి ఐపీ పెట్టేసిర్రు. తెలంగాణలో ఉన్న సహజ వనరులు, భూవనరులు, భూములు మింగిన భూబకాసురులు, గుట్టలు మింగిన గుండాగాళ్ళు, కొండలు మింగిన ఆనకొండలు మనము. కాబట్టి ఇప్పటికైనా మనం ప్రజలు బుద్ధి చెప్పిర్రు. ఆ 1500 కోట్ల రూపాయలు తెలంగాణ అమరవీరులు 1200 మందికి ఇవ్వాలి, 69లో చనిపోయిన వాళ్ళకి ఇవ్వాలి. ఇమీడియట్ గా కవితక్క నేను నీకు పాత మిత్రుడుగా రిక్వెస్ట్ చేస్తున్నా, డిమాండ్ చేస్తున్నా, మీరు ఇమీడియట్ గా అమర దీక్ష చేయండి. ఆ 1500 కోట్ల రూపాయలు ఈ 1200 మంది కుటుంబాలకి ఇవ్వాలి, చనిపోయిన అమరవీరుల కుటుంబాలకి తలా కుటుంబానికి ఇవ్వాలి. అవి ప్రజల డబ్బులు. మీరు తెలంగాణలో ఉన్న వనరులన్నీ పీల్చి పిప్పి పిండి చేసి తెలంగాణకి ఐపీ పెట్టి టీఆర్ఎస్ పార్టీని బొందబెట్టి టీఆర్ఎస్ పార్టీని మింగిన ఆనకొండ కేసీఆర్. బీఆర్ఎస్ అనే పార్టీ తెలంగాణకి ఐపీ పెట్టింది. బీఆర్ఎస్ తో మాకేం సంబంధం?